భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కర్త కర్మ క్రియ అంతా తెలుగుదేశం ప్రభుత్వం అనేది సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. భోగాపురం ఏర్పాటు చేసే ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నిర్మాణం పూర్తి చేసేది కూటమి ప్రభుత్వం అనేది ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. 2014-19లో కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి సీఎం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపించిన విషయాన్ని కూడా మనం తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నిర్మాణ పరుగులు పెట్టించిన విషయం కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. 2026 జనవరి 4వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ ల్యాండ్ అయిన విషయం కూడా సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. మరో 5-6 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా కంప్లీట్గా జూన్కి కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఆలోచన మొదలుపెట్టి నుంచి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. శంకుస్థాపన మొదల నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి చేయడం కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సగర్వంగా మేము తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి, వైకాపా నాయకులు ఒకసారి వీళ్ళు మాట్లాడిన మాటలు కానీ ఫేక్ ప్రసారం కానీ చూస్తే చాలా బాధేస్తుంది, దారుణమైన చర్యగా ఇది భావించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా నాయకుడు ఉండేటప్పుడు భోగాపురం వచ్చి గూడుపు వలసలో బహిరంగ సభలో ఒక మాట్లాడాడు. ఆ మాటలు కూడా ఇప్పుడు మనం వీడియోలో కూడా తర్వాత మనం చూద్దాం. అదే విషయంలో భోగాపురం సంబంధించి అతి ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే 95% పనులు పూర్తి చేసి ఈరోజు ప్రజలకి మరి కొద్ది నెలల్లోనే అంకితం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని మేమే మా ఏమలో సహాయ సహకారాలు అందించాం, మేమే పూర్తి చేశామని చెప్పి చేస్తుంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఉత్తరాంధ్ర ప్రజానీకం నవ్వుకుంటున్నారు. అసలు నీకు మతిమార్పు ఉండొచ్చు కానీ మా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కానీ, మా అక్కడున్న అధికారులకు కానీ, అక్కడున్న జర్నలిస్ట్ సోదరులకు కానీ, లేకపోతే అక్కడ మీడియా ద్వారా ఉన్న ప్రజానీకానికి కానీ ఎవరు కూడా మతిమరుపు లేదు. మీరు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఆలోచనని ఈరోజు కార్యరూపం దాల్చుతుందంటే అది కూటమి ప్రభుత్వం ఘనతగా మేము తెలియజేసుకుంటున్నాం.